బ్రిటిష్ అధికారులందరూ కూడా హైదరాబాద్రానికి చెప్పారట. భారతదేశంలో 16% ఎస్సీలు ఉన్నారు, అతను హిందువుగా చావని చెప్పాడు. కాబట్టి అతను మన మతంలోకి వచ్చినట్లయితే రవియాస్తమించే బ్రిటిష్ సామ్రాజ్యము ఎల్లకాలం భారతదేశం మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్తారు. చివరికి స్పష్టంగా అంబేద్కర్ చెప్పాడు, ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి, ఈ సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి మతాలలోకి నేను వెళ్ళను. ఒకవేళ నేను ఆ విధంగా వెళ్ళినట్లయితే గత 1000 సంవత్సరాలుగా ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఒక రాణా ప్రతాప్, ఒక గురుగోవింద సింగ్, ఒక రాణా సంగ, ఒక ఛత్రపతి శివాజీ, ఒక శంభాజీ లాంటి మహాపురుషులకు నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. అలాంటి దేశద్రోహిని నేను కాను చెప్పాడు. ఒకవేళ క్రైస్తవ మతం స్వీకరించినట్లయితే నమ్ముతూ వికంబాలు ఎక్కినటువంటి అనేక మంది వీళ్ళు, ఒక భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, బసు బిహారీ కావచ్చు, చాక్లెట్ల సోదరులు కావచ్చు, ఇలాంటి అనేక మంది యువకులు నమ్ముతూ వికంబాలు ఎక్కారు. దేశ స్వాతంత్రం కోసం, భారత మాత యొక్క స్వాతంత్రాన్ని, దాస శృంఖలాలను తెచ్చడం కోసం శరీరంలోని అనుభవం బ్రిటిష్ వాడి కూటాలకు దారిపోసినటువంటి ఆ మహాపురుషులకు నేను క్రైస్తవులోకి వెళ్ళినట్లయితే ద్రోహం చేసిన వాడిని అవుతానని మా మతంలోకి రానని స్పష్టంగా చెప్పాడు. ఇంత స్పష్టంగా చెప్పాడు. అన్ని మతాలు సమానం కావు, ఈ 2 మతాలు అత్యంత ప్రమాదకరమైనటువంటి, ఈ జాతికి, ఈ ధర్మానికి, ఈ సంస్కృతికి, ఈ దేశానికి వ్యతిరేకమైనది చెప్పాడు. థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ పుస్తకంలో ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే జైలీల నినాదాలు వస్తాయి. పక్క దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న తర్వాత కాబట్టి హిందూ సమాజంలో అంబేద్కర్ ఏ సమస్యని చెప్పాడో ఆ సమస్యను పరిష్కారం గురించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. నేను ఏ కులంలో పుట్టిన కారణంగా నన్ను సమాజం చిన్న చూపు చూస్తుంది కాబట్టి నేను హిందూ సమాజంలో మరణించనన్నాడు. హిందూ ధర్మంలో ఇవి లేవని కూడా అతను చెప్పాడు. తురకలు ఈ దేశానికి రాకముందు హిందూ సమాజంలో అంతరాంతరం లేదని చెప్పాడు. దానికి కూడా ఉదాహరణ చెప్పాడు పుస్తకంలో. ఒక రాజుగారు ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. దళిత అమ్మాయిని రాజుగారిని పెళ్లి చేసుకున్న తర్వాత రాజకుటుంబంలో అమ్మాయిని గౌరవంగా చూస్తారు అని చెప్పేసి ఉదాహరణ ఇచ్చాడు. బట్ అంతకంటే ముందు లేవు. రాముల వారి జీవితం మనందరికీ తెలుసు. రాముల వారు వనవాసానికి వెళ్తున్న సమయంలో గుహుడు ఆటవికుడు ఆంధ్ర భాషలో అతను ఎస్టీ గిరిజను అతన్ని కౌగలించుకున్నాడని చెప్తారు. రాముల వారు తన జీవితంలో 3 కౌగలించుకున్నాడు. ఒకడు భార్య సీతమ్మ, 2 ఆంజనేయ స్వామి, 3 అని చెప్తారు. మనం రాముల వారు 3 ఆలింగనం చేసుకున్నాడంటే రాముడు ఇంత దయార్థ హృదయుడు, కర్ణాటక హృదయుడు, రాముడికి దండం పెట్టాము, కొబ్బరికాయ కొడతాము. కానీ మనం మాత్రం రాముడు చేసింది మనం కూడా చేయాలి కదా.